నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. ప్రపంచమంతా పెట్రోల్ సెగతో రగిలిపోతోంది. అగ్రరాజ్యాలే అల్లాడిపోతున్నాయి. మన పొరుగు దేశం పాకిస్తాన్లో పరిస్థితి చూస్తుంటే గుండె జారిపోవాల్సిందే. లీటర్ పెట్రోల్ 400 రూపాయలు దాటినా చుక్క దొరకక బంకుల దగ్గర జనం యుద్ధాలు చేస్తున్నారు. మా దగ్గర భారత్ లాంటి వ్యూహాత్మక నిలువలు లేవు, మేము మునిగిపోతున్నామని పాక్ మంత్రులే ఏడుస్తున్నారు. మరి పక్కనే ఉన్న భారత్ ఈ పెను తుఫాన్లో కూడా ఇంత ధీమాగా ఎలా ఉంది? పుతిన్ ఆయిల్ నుంచి మోదీ అండర్ గ్రౌండ్ మాస్టర్ ప్లాన్ దాకా పాకిస్తాన్ గాలి తీసేసి భారత్ను కాపాడుతున్న ఆ అదృశ్య బ్రహ్మాస్త్రం ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఇంధన నిల్వలు లేకపోవడం. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $120 దాటడంతో పాక్ ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. పాకిస్తాన్ దగ్గర కేవలం 5 నుంచి 7 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు ఆ దేశం IMF నుండి పొందిన అప్పుల నిబంధనల ప్రకారం పెట్రోల్ పై ఎటువంటి సబ్సిడీలు ఇవ్వడానికి వీల్లేదు. ఫలితంగా అంతర్జాతీయ ధరల భారం నేరుగా ప్రజలపై పడుతోంది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి స్వయంగా భారత్ వైపు చూస్తూ, భారత్ లాంటి వ్యూహాత్మక నిల్వలు మాకు లేవు, అందుకే మేము ఒక చిన్న కుదుపునైనా తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేయడం ఆ దేశ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. పాకిస్తాన్ ఇంధన నిల్వలు ఏ క్షణమైనా ఖాళీ అయిపోయే స్థితిలో ఉన్నాయి. తాజా నివేదికల ప్రకారం కనీసం విమానాలను నడపడానికి అవసరమైన జెట్ ఫ్యూయల్ కూడా నిల్వలు లేక విదేశీ విమానయాన సంస్థలు పాకిస్తాన్ కు సర్వీసులు ఆపివేయాలని ఆలోచిస్తున్నాయి. దేశీయంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇది కేవలం పెట్రోల్ కరువు మాత్రమే కాదు, పాకిస్తాన్ను పూర్తి చీకట్లోకి నెట్టే విద్యుత్ సంక్షోభానికి కూడా దారితీస్తోంది. పాకిస్తాన్తో పోలిస్తే భారత్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించింది. దేశవ్యాప్తంగా విశాఖపట్నం, మంగళూరు, పూడూరు వంటి ప్రాంతాల్లో భూగర్భంలో భారీ గుహలను నిర్మించి వాటిలో లక్షలాది టన్నుల క్రూడ్ ఆయిల్ ను నిల్వ చేసింది. దీనిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ అని పిలుస్తారు. భారత్ తన వ్యూహాత్మక నిల్వల్ని కేవలం ట్యాంకుల్లో కాకుండా భూమికి 100 అడుగుల లోతులో ఉన్న రాతి గుహల్లో నిల్వ చేసింది. విశాఖపట్నం, మంగళూరు మరియు పడూరులో ఉన్న ఈ నిల్వలు శత్రువుల దాడులకు కూడా చెక్కు చెదరవు. ఇవి కేవలం ఆపత్కాలంలోనే కాదు, అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు భారీగా కొనుగోలు చేసి దాచుకోవడానికి భారత్కు ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాయి. ప్రస్తుతం భారత్ వద్ద దాదాపు 74 రోజులకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. అంటే ప్రపంచంలో యుద్ధం వచ్చి సరఫరా పూర్తిగా నిలిచిపోయినా 2 నెలల పాటు భారత్ ఎటువంటి ఇబ్బంది చెందాల్సిన అవసరం లేదు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఈ నిల్వలను విడుదల చేయడం ద్వారా ధరలను స్థిరీకరించగలుగుతోంది. ఈ వ్యూహాత్మకమైన బఫర్ స్టాక్ ఉండడం వల్లే భారత్ మార్కెట్ నేడు స్థిరంగా ఉంది. భారత్ ప్రపంచంలోనే రిఫైనింగ్ హబ్గా అవతరించింది. మనం కేవలం ముడి చమురును దిగుమతి చేసుకోవడమే కాదు, దానిని శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్ గా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి కూడా చేస్తున్నాం. దీనివల్ల మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం వస్తోంది. కానీ పాకిస్తాన్లో ఉన్న రిఫైనరీలు పాత పడిపోయాయి, కొత్తవి కట్టే ఆర్థిక స్తోమత లేదు. అందుకే వాళ్ళు నేరుగా తయారైన పెట్రోల్ను తక్కువ ధరకు కొనాల్సి వస్తోంది. భారత్ కేవలం నిల్వలపైనే కాకుండా దౌత్య నీతిపై కూడా దృష్టి సారించింది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ భారత్ తన జాతీయ ప్రయోజనాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంది. భారత్లో ఇండియన్ ఆయిల్, HPCL వంటి ప్రభుత్వ కంపెనీలు అంతర్జాతీయ ధరల పెంపును వెంటనే ప్రజలపై వేయకుండా కొంతకాలం భరిస్తాయి. దీనివల్ల ధరల్లో స్థిరత్వం ఉంటుంది. కానీ పాకిస్తాన్లో ప్రైవేట్ కంపెనీలు ధర పెరగగానే సప్లై ఆపేస్తున్నాయి. దీనివల్ల కృత్రిమ కొరత ఏర్పడి ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. అమెరికా వంటి అగ్రరాజ్యాల ఒత్తిడిని కాదని రూబల్ ఒప్పందాలతో ఆర్థిక భారం పడకుండా జాగ్రత్త పడింది. దీనివల్ల అంతర్జాతీయంగా ధరలు పెరిగినా భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందుబాటులోనే ఉన్నాయి. మరోవైపు పాకిస్తాన్ అటు రష్యాను ఒప్పించలేక, ఇటు అమెరికాను కాదనలేక, చేతిలో డాలర్లు లేక పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కట్టే పరిస్థితికి చేరుకుంది. మొత్తానికి ఒక దేశానికి శక్తి, భద్రత ఎంత ముఖ్యమో ఈ సంక్షోభం నిరూపిస్తుంది. ముందస్తు ప్రణాళిక, వ్యూహాత్మక నిల్వలు మరియు సమర్థవంతమైన దౌత్య నీతి వెరసి నేడు భారత్ను సురక్షిత తీరంలో నిలబెట్టాయి.